అందరికీ నమస్కారం. శుభోదయం. మనము మాట నిలబెట్టుకోవడం అనేది మంచిదా? కాదా? అనే సందేహం కలుగుతూ ఉంటుంది. చాలామంది మాట నిలబెట్టుకోవడం అనేది మంచిదంటారు. దానివల్ల ధర్మభంగం కాదు. చాలా మంచిది అంటారు. కానీ కొన్ని సందర్భాలలో మాట నిలబెట్టుకోవడం వల్ల సమస్యలొస్తాయి. దీనికి ఉదాహరణగా నేను అశ్వత్థామ మరియు సత్యహరిశ్చంద్రుని ఉదాహరణలు మీకు చెప్తాను. సత్యహరిశ్చంద్రుడు మాట నిలబెట్టుకోవడం కోసం తన ధర్మపత్నిని అమ్మవలసొచ్చింది. తన అబ్బాయిని కోల్పోవలసొచ్చింది వేరే వాళ్ళకి. చివరికి మాట నిలబెట్టుకోవడం వల్ల తనకు మంచి జరిగింది కావచ్చు చివరగా. కానీ చాలా కష్టాలు పడ్డాడు. సో, ఆ యుగంలో అది చెల్లుబాటయింది. ఇది ఒకప్పుడు. కృతయుగము ఆ సమయంలో. అదేవిధంగా ద్వాపర యుగంలో తీసుకుంటే మహాభారతం అయిపోయిన చివరి సమయంలో దుర్యోధన సార్వభౌముడు నా సోదరులందరూ మరణించారు. కానీ పాండవులందరూ బతికే ఉన్నారు అని తన అంతిమ సమయంలో అశ్వత్థామను పాండవులను చంపేయమని ఒక మాట తీసుకుంటాడు. అశ్వత్థామ ఆలోచనలో పడతాడు. ఏమని? ఒకప్పుడు మా నాన్నగారికి ఏమీ లేదు. కానీ ధృతరాష్ట్రుడు, భీష్ముడు వల్లనే తనకు ఆచార్య పదవి వచ్చింది వాళ్ళ నాన్నగారికి. తన కుటుంబం ఎంతో రుణపడి ఉన్నది వాళ్ళకు. అది వాస్తవం అది. అదేవిధంగా దుర్యోధనుడు సార్వభౌముడు తనకు సోదర సమానం లేదా మిత్రుడు కూడా. సో, తన మిత్రుడికి సహాయం చేద్దాం ఉద్దేశంతోనే మాట ఇస్తాడు. నేను పాండవులను చంపేస్తాను. కానీ ఆలోచనలో పడతాడు. ఎందుకంటే ఒకప్పుడు సైంధవుడు తపస్సు చేసినప్పుడు పరమేశ్వరుడు ఒక వరం కావాలని అడిగినప్పుడు పరమేశ్వరుడు ఆలోచన పడతాడు. ఏమని? పాండవులను జయించే వరం నేను ఇవ్వలేను సైంధవ. ఎందుకంటే పాండవులను రక్షించడానికి శ్రీకృష్ణుడు ఉన్నాడు. ధర్మరాజు వాళ్ళ యొక్క ఆశీర్వదించినటువంటి యమధర్మరాజు ఉన్నాడు. అదేవిధంగా భీముని కాపాడటానికి వాయుదేవుడు ఉన్నాడు. అర్జునుడు కాపాడడానికి దేవదేవుడు అయినటువంటి ఇంద్రుడు ఉన్నాడు. అదేవిధంగా నకుల సహదేవులను కాపాడే అశ్వదేవతలు ఉన్నారు. వీళ్ళందరినీ కాదని నేను పాండవులను గెలిచే వరం నీకు ఇవ్వలేనని సైంధవునికి పరమేశ్వరుడు చెప్పాడు. అదేవిధంగా అశ్వత్థామ కూడా ఆలోచన పడ్డాడు. తను విజ్ఞాని, గురుపుత్రుడు. పాండవులను ధర్మబద్ధంగా జయించడం సాధ్యం కాదు దుర్యోధన. కానీ నువ్వు వాళ్ళను చంపమని నాకు చెప్తున్నావు. నేను మాట ఇస్తున్నాను. కానీ ధర్మ ప్రకారంగా చేయలేను. ఎందుకంటే ఈ రాత్రిలోగా వాళ్ళని జయించడం అనేది ఆ పరమేశ్వరునికే సాధ్యం కాకపోవచ్చు. కానీ మాకెంతో రుణపడ్డావు. మేము మీకెంతో రుణపడ్డాము. నాకు మిత్రునివి కూడా. సో, కాబట్టి నేను నీకు సహాయం చేస్తాను. ఖచ్చితంగా వాళ్ళని చంపేస్తానని చెప్పి ఆ రాత్రికి రాత్రే కృపాచార్యుని తీసుకొని ఎలాగోలాగా వెళ్ళి పాండవ శిబిరానికి వెళ్తాడు. ఇది ముందే గ్రహించి మనకు తెలిసినటువంటి కథావిధ ప్రకారంగా శ్రీకృష్ణుడు దేవతలందరి యొక్క ఆలోచనలు తీసుకొని వాళ్ళను తన యొక్క కుటీరాన్ని తీసుకొని పోతాడు, పాండవులందరినీ ద్రౌపదితో సహా. కానీ ఎవరికి అనుమానం రాకుండా వారి పుత్రులను ఉప పాండవులు అంటాం, వాళ్ళను వాళ్ళ యొక్క పాండవ 5 శిబిరాలలో పడుకోమని చెప్తారు. అప్పుడు ఏం జరుగుతుందంటే వీళ్ళు అర్ధరాత్రి వచ్చి అశ్వత్థామ మరియు వీళ్ళు ఉప పాండవులను చంపేస్తారు. అదేవిధంగా అర్జునుడి బావగారు అయినటువంటి ధృష్టద్యుమ్నుని కూడా చంపేస్తారు. చంపేసి హుటాహుటిన కురుక్షేత్రానికి వచ్చి చెప్తారు దుర్యోధన సార్వభౌమునికి, రాజాధిరాజా, పాండవులను చంపేశాం, మీరు నిశ్చింతగా ఉండవచ్చును అంటాడు. ఈ మాట విని దుర్యోధనుడు చనిపోతాడు ఆనందంతో. ఇప్పుడు ఇక్కడ మాట నిలబెట్టుకున్నాడు అశ్వత్థామ. కానీ ఏం జరిగింది దీని తర్వాత? తమ కుమారులు మరణించారని తెలుసుకున్నటువంటి పాండవులు ఈ మాట నిలబెట్టుకున్నటువంటి అశ్వత్థామను వెంటాడుతారు, చంపేస్తామని బెదిరిస్తారు. తప్పని పరిస్థితిలో తను బ్రహ్మశిరో నామకాస్త్రం ప్రయోగిస్తాడు అశ్వత్థామ. కానీ మహర్షులు, దేవతల యొక్క ఆజ్ఞ ప్రకారంగా అర్జునుడు కూడా అది ప్రయోగించిన తర్వాత లోకానికి హాని కలుగుతుందని తెలుసుకొని ఆ బ్రహ్మశిరో నామకాస్త్రం ఉపసంహరించుకుంటాడు. ఇది మనకు తెలిసిన కథాగమనమే. కానీ అశ్వత్థామకు ఆ యొక్క శక్తి సామర్థ్యం లేకపోవడం వల్ల
దుర్యోధనకి ఇచ్చినటువంటి మాట వలన ఏమని పాండవులను గాని, పాండవుల వంశాన్ని గాని నిర్మూలిస్తానని మాట ఇచ్చినాడు కాబట్టి, ఎలాగో పాండవులు నా ముందే ఉన్నారు చంపలేకపోతున్నాను. అధర్మంగా చంపలేదు వాళ్ళని చంపలేకపోయినా, ఇవి ధర్మబద్ధంగా నా ఎదురుగా ఉన్నా కూడా ఎదుర్కొనే శక్తి లేదు. కాబట్టి ఏం చేస్తాడు అశ్వత్థామ? పాండవుల యొక్క వంశం తన యొక్క ఉత్తర గర్భంలో పెరుగుతున్నటువంటి పరీక్షిత్తు మీదకి పాపం ఆ అస్త్రాన్ని ప్రయోగించడం వల్ల ఆ అబ్బాయికి ఇబ్బందవుతుంది. తర్వాత శ్రీకృష్ణ పరమాత్మ బతికిస్తాడు. అది వేరే విషయం. కానీ ఇక్కడ విషయం ఏంటంటే, శ్రీకృష్ణుడు కూడా మాట నిలబెట్టుకున్నటువంటి అశ్వత్థామ మీద శాపాన్ని ప్రయోగిస్తాడు. శాపం పెడతాడు. ఏమని? తాను కలియుగంలో బతికినంత కాలం సర్వరోగాలను అనుభవిస్తూ, భరిస్తూ, శరీరమంతా పుండ్లతో ఉంటూ అష్ట కష్టాలు పడతావని చెప్పి శపిస్తాడు. ఇది ఒక రకంగా శ్రీకృష్ణ పరమాత్మ యొక్క ఉద్దేశం ప్రకారంగా చిన్న పిల్లలను చంపడం గానీ, కడుపులో ఉన్నటువంటి శిశువుల మీద, గర్భిణి మీద దాడి చేయడం తప్పే. కర్మఫలం అనేది తప్పని ఎవరికైనా తప్పదు. మంచి చేస్తే మంచి జరుగుతుంది, చెడు చేస్తే చెడు జరుగుతుంది. నేరం చేస్తే మనం జైలుకి వెళ్తాము, కష్టపడి పని చేస్తే ఉద్యోగంలో జీతం వస్తుంది. మంచి కష్టపడి వ్యాపారం చేస్తే లాభాలు వస్తాయి. కానీ అదే విధంగా తప్పు వ్యాపారం చేస్తే నష్టాలతో పాటుగా కొన్ని రకాల కేసుల మీద పడవచ్చును, శిక్షలు కూడా పడవచ్చు. కానీ ఇక్కడ మాట నిలబెట్టుకున్నటువంటి అశ్వత్థామ మీద శాపం వస్తుంది. ధర్మం ప్రకారంగా తను చేసింది తప్పే. కానీ దుర్యోధనకి సార్వభౌమునికి ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకోవాలంటే ఇది తప్పదు. ఆ విధంగా చేయడం వల్ల శాపం వస్తుంది. ఇప్పటికీ అశ్వత్థామ ఆ యొక్క కష్టాలు అనుభవిస్తూ ఉత్తరప్రదేశ్ ఆ ప్రాంతంలో చిరంజీవిగా జీవించున్నాడని మనకు తెలిసినటువంటి భారతదేశంలో భరతఖండంలో తను ఉన్నాడనేది శాశ్వత సత్యం అది. సో ఇక్కడేంటంటే మాట నిలబెట్టుకోవడం అనేది సందర్భాన్ని బట్టి ఉంటుంది. ప్రతి సందర్భంలో అది నిజము కాదు, ప్రతి సందర్భంలో అది కరెక్ట్ కాదు. సో మనం సందర్భోచితంగా ఆయా కాలాలను బట్టి యుగ ధర్మాన్ని అనుసరించి దీన్ని చేయవలసి ఉంటుంది. సో ఈ విధంగా శ్రోతలకు నేను చెప్పేదేంటంటే, ప్రేక్షకులకి మీరేదైనా మాట ఇచ్చినప్పుడు ఖచ్చితంగా మాట నిలబెట్టుకోవాలనేటువంటి ఉద్దేశాన్ని ఇంకొకసారి గమనించి ముందుకు వెళ్ళండి. తాత్కాలికంగా లేదా శాశ్వతంగా మీకు మంచి పేరు, చెడ్డ పేరు రావచ్చును గానీ, ఇతరులు గానీ అందులో కూడా మీ బంధువులు ఉండవచ్చును, మీరు ఉండవచ్చును, ఎవరైనా ఉండవచ్చును. సో మీరు కష్టపడే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి మాట నిలబెట్టుకోవడం అనేది చాలా జాగ్రత్తగా చేయండి. స్వస్తి.